హాయ్ హలో నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో ఏంటంటే మనం లైనెక్స్ బేసిక్ కమాండ్ గురించి డిస్కస్ చేద్దాం. లైనెక్స్ బేసిక్ కమాండ్స్ పార్ట్ 3 గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, బేసిక్ కమాండ్ వచ్చేసి మ్యాన్ కమాండ్ అండ్ చెక్ సిపియు అండ్ మెమరీ ఇన్ఫర్మేషన్ ఎలా చెక్ చేసుకోవాలి అండ్ పింగ్ కమాండ్ అండ్ కర్ల్ కమాండ్ గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే, మనకు ఒక సర్వర్ కావాలి. లైనెక్స్ బేసిక్ కమాండ్స్ ఏమైనా రన్ చేయాలనుకుంటే మనకు సర్వర్ కావాలి. ఆల్రెడీ సర్వర్ క్రియేట్ చేసుకొని నేను మొబైల్ స్టామ్కి కనెక్ట్ అయ్యాను. ఓకే, క్లియర్. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మనం మ్యాన్ కమాండ్. ఈ మ్యాన్ కమాండ్ ఎందుకు యూజ్ చేసుకుంటామంటే ఏదైనా కమాండ్ యొక్క ఇన్ఫర్మేషన్ని మనం చెక్ చేసుకోవాలా, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నప్పుడు మనం మ్యాన్ కమాండ్ని యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మ్యాన్, నేను ఫర్ ఎగ్జాంపుల్ సిడి కమాండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మ్యాన్ కమాండ్ వచ్చి ఇక్కడ సిడి అనే ఒక కమాండ్ ఎంటర్ చేస్తే నీకు మాన్యువల్ ఫైల్, అంటే సిడి యొక్క మాన్యువల్ ఫైల్ను నువ్వు తెలుసుకోవడం కోసం, మనం ఐడెంటిఫై చేయడం కోసం మనం మ్యాన్ కమాండ్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ స్కిప్ అవ్వాలనుకుంటే నేను టుకోల నుంచి క్యూ ఇచ్చి స్కిప్ అవుతాను. ఓకే, ఈ మ్యాన్ కమాండ్ ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే ఏదైనా కమాండ్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం చెక్ చేసుకోవడం కోసం అండ్ ఏదైనా మాన్యువల్ ఫైల్ మనం ఇన్ఫర్మేషన్ని చెక్ చేయడం కోసం కూడా మనం మ్యాన్ కమాండ్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే చెక్ సిపియు అండ్ మెమరీ కమాండ్. సిపియు అండ్ మెమరీ కమాండ్ ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే ఏదైనా మెమరీ ఇన్ఫర్మేషన్ కానీ సిపియు ఇన్ఫర్మేషన్ కానీ మనం చెక్ చేసుకోవడం కోసం మనం సిపియు అండ్ మెమరీ యొక్క కమాండ్స్ యూజ్ చేసుకుంటాం. అది ఎలా చెక్ చేసుకుంటాం అంటే క్యాట్. ఈ క్యాట్ అనేది మనం ఏదైనా ఫైల్లో కంటెంట్ అప్డేట్ చేసినప్పుడు మనకు డిస్ప్లే అవ్వడానికి కూడా క్యాట్ కమాండ్ని యూజ్ చేస్తాం. అలానే ఇక్కడ క్యాట్ రాక్ స్లాష్, నేను సిపియు గురించి చెక్ చేస్తున్నాను. సిపియు ఇన్ఫో, ఇక్కడ ప్రాక్ అనే డైరెక్ట్లో సిపియు ఇన్ఫో అనే ఒక ఫైల్లో నేను డేటాని చూస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత వర్షన్ ఉంది, మాడ్యూల్ ఎంత, మాడ్యూల్ ఏమంత, టోటల్ ఇన్ఫర్మేషన్ మనకు సిపియు యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు మనం క్యాష్ క్లాస్ ప్రాక్ స్లాష్ సిపియు ఇన్ఫో అనే ఒక ఫైల్లో మనకు డేటా ఉంది, ఆ డేటాని డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ప్రాక్ అనేది ఒక డైరెక్టరీ, ఆ డైరెక్టరీలో మనకు సిపియు ఇన్ఫో అనే ఫైల్ అనేది, ఆ ఫైల్లో ఉన్న డేటాని మనం డిస్ప్లే అవ్వడానికి మనం క్యాట్ కమాండ్ అనేది యూజ్ చేసుకుంటాం. క్లియర్. నెక్స్ట్ అలానే మనం మెమరీ కమాండ్. మెమ్ కమాండ్ ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే క్యాట్ స్లాష్ ఫ్రాక్ అనే డైరెక్ట్లో మెమ్ ఇన్ఫో అనే ఒక ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్లో మనకి ఎంత యూటిలైజ్ చేసుకుంది, ఏంది మెమరీ ఎంత యూటిలైజ్ అనేది, ఎంత అవైలబుల్ ఉంది, టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇక్కడ షాప్ ఫ్రీ ఎంత, షాప్ టోటల్ ఎంత, టోటల్ ఇన్ఫర్మేషన్ అనమాట. మెమరీ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇక్కడ మెమరీ యొక్క డిస్ప్లే కావాలంటే క్యాష్ స్లాష్ ప్రాక్ అనే డైరెక్ట్లో మెమ్ ఇన్ఫో అనే ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్లో ఉన్న సమ్ డేటా అనేది మనకు డిస్ప్లే అవ్వడానికి క్యాట్ కమాండ్ని యూజ్ చేసుకుంటాం. క్లియర్. నెక్స్ట్ పింగ్ కమాండ్. ఈ పింగ్ కమాండ్ ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే మనం ఇప్పుడు ఒక నెట్వర్క్ టు ఇంకో నెట్వర్క్, అంటే వన్ సర్వర్ టు అదర్ సర్వర్ కనెక్షన్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనం పింగ్ కమాండ్ యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను పింగ్ google.com అని తీసుకుంటాం. google.com అని తీసుకున్నప్పుడు మనకు పింగిబుల్ అవుతుందంటే కనుక ఈ సర్వర్కి మనకు కనెక్షన్ ఉందన్నమాట. ఇలా పింగిబుల్ అవ్వకుండా మనకు స్టాప్ అయితే కనుక ఆ కనెక్షన్, ఆ సర్వర్కి మనకు కనెక్షన్ అనేది లేదు. ఇక్కడ పింగిబుల్ అవుతుంది కాబట్టి మనకు సర్వర్కి అనేది గూగుల్కి మన యొక్క సర్వర్కి కనెక్షన్ ఉంది. ఓకే, నేను ఇప్పుడు స్టాప్ చేయాలంటే కంట్రోల్ సి ఇస్తున్నాను. ఇక్కడ కంట్రోల్ సి ఇచ్చినప్పుడు ప్యాకెట్ లాస్ 0% ఉంది. ఇక్కడ ప్యాకెట్ లాస్ 0% వచ్చినప్పుడు మన సర్వర్ అనేది యాక్టివ్ కనెక్టివిటీలో ఉందని ఐడెంటిఫై చేసుకోవచ్చు మనం. అలా కాకుండా నేను ఫర్ ఎగ్జాంపుల్ పింగ్ ఇక్కడ వచ్చేసి 123.23.24.1 ఇట్లా నేను ఒక ఐపీ ఇచ్చుకున్నాను. ఈ ఐపీని ఎంటర్ చేశాను. ఐపీని ఎంటర్ చేస్తే పింగుల్ అవుతుందా, అవ్వట్లే. నేను ఇప్పుడు కంట్రోల్ సి స్టాప్ చేస్తాను. స్టాప్ చేసినప్పుడు ప్యాకెట్ లాస్ ఎంత ఉంది, 100% ఉంది. ఇట్లా ప్యాకెట్ లాస్ 100% వచ్చినప్పుడు ఈ సర్వర్కి మనకు ఈ ఐపీకి కనెక్టివిటీ లేదనమాట. ఈ పింగ్ కమాండ్ ఎందుకు చేసుకుంటాం అంటే వన్ సర్వర్ టు అదర్ సర్వర్కి కనెక్షన్ ఉందా లేదా చెక్ చేయడం కోసం మనం పింగ్ కమాండ్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, రియల్ టైంలో వేరుగా యూజ్ చేసుకుంటాం అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి కర్ల్ కమాండ్. ఈ కర్ల్ కమాండ్ ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైంలో నేను ఒక అప్లికేషన్ డిప్లై చేసిన అప్లికేషన్ యొక్క యూఆర్ఎల్ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడం కోసం మనం కర్ల్ కమాండ్ని యూజ్ చేసుకుంటాం. నేను ఇక్కడ తీసుకున్న కర్ల్ google.com అని తీసుకున్నాను. ఇలా తీసుకున్నప్పుడు నీకు ఇక్కడ
HTML ఫార్మాట్లో నీకు దాని యొక్క ఇన్ఫర్మేషన్ టోటల్ వస్తుందన్నమాట. ఇక్కడ నేను ప్రాపర్గా ఇవ్వాలి. అలాంటప్పుడు నేను వేస్తా కర్ల్ www.google.com ఇస్తుంది. google.com ఇచ్చినప్పుడు ఇక్కడ నేను ఎంటర్ కొడితే నీకు HTML యొక్క ఫార్మాట్ యొక్క ఫైల్ అనేది ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. రియల్ టైంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ కర్ల్ కమాండ్. ఏదైనా మనం అప్లికేషన్ డిప్లై చేసినప్పుడు ఆ ప్రాపర్గా ఆ URL అనేది వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడం కోసం మనం కర్ల్ కమాండ్ అనేది యూజ్ చేసుకుంటాం. కర్ల్ కమాండ్ యొక్క రియల్ టైంలో ఎక్స్టెన్షన్ ఎలా ఉంటుందంటే కర్ల్ -v అంటే వెబ్ హౌస్. ఇలా మనకి ఎక్స్టెన్షన్ ఉంటుందన్నమాట. హెల్త్ చెకప్ గురించి కానీ ప్రాపర్గా చెక్ చేసుకోవాలన్నప్పుడు కానీ URL ఏదైనా వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడానికి కానీ మనం కర్ల్ కమాండ్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. మీరు డెవోస్ విత్ AWS కోర్స్ నేర్చుకోవాలనుకుంటే గంటా సాఫ్ట్ ఇన్నోవేషన్కి వచ్చి మా టీంని కన్సల్ట్ అవ్వండి. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.